హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం. మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసి మేము నెహ్రూ జియాలజికల్ పార్క్ వచ్చాం అనమాట. సో ఆ నెహ్రూ జియాలజికల్ పార్క్లో మేము ఎక్స్ప్లోర్ చేసిన వైల్డ్ యానిమల్స్ కానీ లేకపోతే సఫారీ కానీ ఈ వీడియోలని పెట్టి చూపిస్తాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో నచ్చితే తెలుసు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లలు బాగా నచ్చుతుంది అనమాట ఈ వీడియో. సో లేట్ చేయకుండా వెంటనే వీడియోకి వెళ్ళిపోదాము. ఫస్ట్గా మనం జూలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో బైక్స్ కానీ, కార్స్ కానీ, బస్సెస్ కానీ ఇలాంటివన్నీ అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఒక్కోదానికి ఒక రేట్ అయితే ఉంటుంది. సో టికెట్స్ విషయానికి వస్తే మనకు ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ ఇలా టికెట్స్ అయితే తీసుకోవచ్చు. సో వీకెండ్స్ మాత్రం కొంచెం రష్గా ఉంటుంది, అదైతే చూసుకోవాలి. ఇక్కడ టికెట్స్ రేట్స్ అండ్ టైమింగ్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. సో మండే మాత్రం హాలిడే ఉంటుందండి జూకి. ఈలోపు మా పాప గౌరీ మొయిక వెళ్ళి వాళ్ళ అమ్మతో క్యాబ్ కొనుక్కొని వచ్చింది. నేను పార్కింగ్ చేసుకొని వచ్చే లోపల మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. వాళ్ళ పిల్లలు, మేమందరం అట్లా సరదాగా వెళ్ళాం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ప్లాస్టిక్ అనేది ఎలవ్ లేదనమాట లోపలికి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ఇలా అనమాట. సో బ్యాగ్స్ కూడా కొన్ని అయితే ఎలవ్ చేయట్లేదు, స్ట్రిక్ట్గా రూల్ ఫాలో అవుతున్నారు వాళ్ళు, అదొకటి చూసుకోండి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మనకి లోపల కూడా ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. మనం తీసుకొని వెళ్ళాలనుకుంటే లోపల తీసుకొని వెళ్ళచ్చు. బట్ ప్లాస్టిక్ అనేది కనిపించకుండా మనకి స్టీల్ కానీ ఇట్లా వెయిట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. సో మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే మళ్ళీ లెఫ్ట్ సైడ్ బ్యాటరీ వెహికల్స్ అయితే రెడీగా ఉంటాయి. అవి కావాలనుకునే వాళ్ళు మళ్ళీ సపరేట్గా ఛార్జ్ ఉంటుంది, ఆ ఛార్జ్ పెట్టుకొని మళ్ళీ మనం బ్యాటరీ వెహికల్స్ అయితే చెప్పండి. బాబు హాయ్ చెప్పండి. ప్రతాప్ నువ్వు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా మాకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాటరీ వెహికల్స్ అనమాట. సో అలా అయితే స్టార్ట్ అయ్యాము మేము. ఫస్ట్ అయితే క్రొకడైల్స్ ఏం కనిపించలేదు, బట్ అలా లోపలికి వెళ్తుంటే చాలా అయితే క్రొకడైల్స్ ఉన్నాయన్నమాట. సో నేచర్ అండ్ వైల్డ్ లైఫ్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ జూని. సో జూ టోటల్గా 380 acres ల్యాండ్లో ఉందంట. సో దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి 1959 26th అక్టోబర్ అయితే స్టార్ట్ అయిందంట. సో ఫైనల్ కంప్లీట్ అవడానికి 1963 అక్టోబర్ 12th ఇది స్టార్ట్ చేశారంట. జూ పార్క్ వచ్చేసి హైదరాబాద్ అవుట్ సైడ్ ఏరియాలో ఉండేదంట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ సిటీ మధ్యలోకి వచ్చేసింది. ఏషియాలోనే లార్జెస్ట్ రెప్టైల్ హౌస్ అనమాట. సో అయితే మనకి చాలా రెప్టైల్స్ అయితే కనిపిస్తాయి.
పార్క్లో మనకి లయన్ అండ్ టైగర్ సఫారీ అయితే ఉంది. సో సఫారీకి అయితే సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఇందులో మనకి ఏసీ బస్సెస్ ఉంటాయి, నాన్ ఏసీ బస్సెస్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అనమాట. సో డిఫరెన్స్ ఎక్కువ ఏం లేదు, ఎవరు ఎక్కువ ఇష్టపడితే దానికి వెళ్ళొచ్చు అనమాట. ఎక్కువ నాన్ ఏసీ బస్సులు అయితే ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే డైరెక్ట్గా లైవ్లో చూడొచ్చు అని చెప్పేసి. లోపలికి ఎంటర్ అవ్వగానే సఫారీకి 2 గేట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ గేట్ ఎంటర్ అవ్వగానే ఈ వ్యాన్ తీసుకెళ్ళి లోపల పెడతారు. సో ఫస్ట్ గేట్ క్లోజ్ చేసిన తర్వాత సెకండ్ గేట్ అయితే ఓపెన్ చేస్తారు. సో ఫస్ట్ అయితే లైన్ సఫారీ ఉంటుంది. సో లైన్ సఫారీ అయితే మనకి చాలా అయితే లైన్స్ అయితే ఉన్నాయి లోపల. కొన్ని అయితే డిస్ప్లేలోకి పెట్టారు, కొన్ని అయితే ఎన్క్లోజర్లో వదిలేశారు అనమాట. మేము వెళ్ళిన టైంలో వచ్చేసి కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఈ యానిమల్స్ అనేవి బయటకు వచ్చి కొంచెం ఎక్కువ తిరుగుతున్నాయి. సో మాకు బాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మాకు సఫారీ ఈసారి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట లైన్ సఫారీ, టైగర్ సఫారీ చూసిన తర్వాత. ఫస్ట్ అయితే మనకి లైన్ సఫారీ ఉంటుంది, అండ్ దెన్ ఆ లైన్ సఫారీ కంప్లీట్ అయిపోయిన తర్వాత టైగర్ సఫారీలోకి అయితే ఎంటర్ అవుతారు. సేమ్ ఇట్లా అనమాట. ఆ బోన్స్ అయితే ఇట్లా ఉంటాయి. అది చూడు ఎంత ఉందో. ప్యారెట్ ఏమంది నైబరింగ్ కాలనీస్ అంటే దగ్గరగా ఉన్న కాలనీస్లో డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదా. ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఎప్పుడైతే బాగా వర్షాలు పడతాయో అప్పుడు ఈ పక్కనే జూ పార్క్ ఆనుకొని ఒక ట్యాంక్ అయితే ఉంటుందంట. దాన్ని ట్యాంక్ వచ్చేసి అలం ట్యాంక్ అంటారు. సో ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఆ ట్యాంక్లో స్టోర్ అయ్యి అది ఓవర్ఫ్లో అయిపోయి జూలోకి వచ్చేసేది అనమాట. ఆ వాటర్ అనేవి ఎక్కువైతే బాగా వర్షాలు పడుతున్న టైంలో అప్పుడు ఒక ప్రపోజల్ వచ్చిందనమాట ఈ జూ గురించి. సో ఈ జూ ఇక్కడ నుంచి మనం రీలొకేట్ చేసి ఎక్కడ పెట్టచ్చా అని చెప్పేసి. సో అట్ ద సేమ్ టైం 380 acres ల్యాండ్ కూడా వేరే వాటికి యూస్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇది 20 years నుంచి ఇట్లా అనుకుంటున్నారు, ఇట్లా మారుద్దామని చెప్పేసి. బట్ ఈ మధ్యకాలంలో అంటే 2024 ఈ టైంలో ఏంటంటే వీటన్నిటికీ చెక్ పెడుతూ ఫారెస్ట్ సీనియర్ ఒక అతను సో ప్రాక్టికల్గా అయితే ఇది ఇంపాసిబుల్ అని చెప్పేశారు. సో ఈ జూ పార్క్ అనేది ఇప్పుడల్లా రీలొకేట్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అంట. సో రీలొకేట్ చేయాలంటే ఈజీగా 2-3 crores వరకు ఖర్చు అవుతుందంట. అట్ ద సేమ్ టైం 5 years అయితే టైం పడుతుందంటే, అంటే లోపల ఉన్న ప్రతి వైల్డ్ లైఫ్కి తన ఒరిజినల్ స్టేట్కి అయితే తిరిగి రావడానికి. సో ప్రజెంట్ అయితే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్లో ఉందండి. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అయితే రీసెంట్గా అనౌన్స్ చేశారు సో ఇది రీలొకేట్ అయితే చేయమని చెప్పేసి. సో ఎప్పుడు మనకి ఉండే ప్లేస్లోనే ఇది ప్రజెంట్ అయితే ఉంటుందంట, కంటిన్యూ చేస్తారంట. లోపలికైతే కెమెరాస్ ఎలా ఉన్నాయి, బట్ వాటికైతే సపరేట్ ఛార్జ్ అయితే ఉంటుంది. సో లోపల వీల్ చైర్స్ ఉన్నాయి, కావాలంటే గైడ్ పెట్టుకోవచ్చు.
ఈ కనిపించే లైన్ వచ్చి సఫారీలో కాదు, సో డిస్ప్లేలో పెట్టిన లైన్ అనమాట. బాగా ఏజ్డ్గా ఉంది, యాక్టివ్గా కూడా లేదు కనిపించడానికి అయితే. సో ఇప్పుడు వచ్చిన లెపాటిని నేను ఒక సౌండ్ అయితే చేశాను అనమాట, గార్డెన్లో చూసింది చూడండి. సో బాగా ఫన్నీగా అయితే అనిపించింది నాకు. అలా కాసేపు తిరిగేసరికి గౌరీ మేక పడుకుండిపోయింది. సో ఎలాగని చెప్పేసి అనుకున్నాము, బట్ కరెక్ట్గా తన ఫేవరెట్ ఎలిఫెంట్స్ దగ్గర అయితే నిద్ర లేచింది మళ్ళీ. ఏది ఎలిఫెంట్, ఏది అదిగో ఎలిఫెంట్, ఎలిఫెంట్ రా, అది ఎలిఫెంట్, ఏది ఎలిఫెంట్, ఎలిఫెంట్స్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట. బాగా ఎంజాయ్ చేసింది ఎలిఫెంట్స్ దగ్గర అయితే తను. ఎలిఫెంట్ ఎట్లా ఉంది అట్లా కొట్టిందా, అదిగో ఎలిఫెంట్, అదిగో సో మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ అయితే జూన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో జూ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. సో జూలో మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే పెడుతున్నాను. వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. హోప్ ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మధురం భరతం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.